చేవెళ్ల నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలో ఈ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. హేమ హేమీలను ఇటు అసెంబ్లీ అటు పార్లమెంటు స్థానానికి పంపించిన నియోజకవర్గం. గత ఎన్నికల్లో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఇక్కడి నుంచే గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన మహబూబ్ నగర్ కు షిఫ్ట్ కావడంతో ఆ స్థానంలో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ బరిలో నిలిచారు. అంతేకాదు కార్తీక్ రెడ్డి తండ్రి ఇంద్రారెడ్డి కూడా గతంలో హోంమంత్రిగా పనిచేసిన వారే కావడం విశేషం. మరోవైపు చేవెళ్ల పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీరేందర్ గౌడ్ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ తనయుడు. విశేషం ఏంటంటే దేవేందర్ గౌడ్ కూడా గతంలో హోంమంత్రిగా పనిచేయడం. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో దేవేందర్ గౌడ్ కు మంచి సంబంధాలున్నాయి. ఈ రెండు హోం కుటుంబాలకు చేవెళ్ల నియోజకవర్గంలో మంచి బలమే ఉంది. అటు పార్టీ బలం, ప్రజాబలం రెండు పార్టీలకు ఉన్నాయి. అందుకే రానున్న ఎన్నికల్లో చేవెళ్లలో హోరాహోరీ పోరు జరగనుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. రెండు పార్టీల అభ్యర్థులు రాజకీయ నేపథ్య కుటుంబం వారు కావడంతో ఇక్కడ ప్రతిష్టాత్మక పోరు జరగనుంది.